Hi all of you, this is Geeta Prasad. Welcome to my new YouTube channel Geeta Gnapakam. ఆల్రెడీ నాకు GPSR వీడియోస్ అని యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉంది. బట్ ఈ గీతా జ్ఞాపకం అని ఒక కొత్త ఛానల్ ని క్రియేట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏ పర్పస్ తో వాడిని క్రియేట్ చేశాను అన్నది మీకు ఒక షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను గత కొంతకాలంగా కొన్ని పుస్తకాలను, అంటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక యూ టర్న్ అనేది ఉంటుంది. అది భగవంతుడు మనకి అందిస్తాడు, దానిని మనం అందిపుచ్చుకోవడంలోనే ఉంటుంది. మన అదృష్టమా దురదృష్టమా సంథింగ్ ఏదైనా కూడా. సో నాకు అలా వచ్చిన ఒక యూటర్న్ ఆపర్చునిటీలోని భాగంగానే నేను కొన్ని పుస్తకాలు చదవడం అనేది అలవాటు చేసుకున్నా. బేసిక్ గా నాకు ఇలాంటి పుస్తకాలు చదవడం అనేది పెద్ద కాదు, అసలు ఇంట్రెస్టే ఉండేది కాదు గత కొంతకాలంగా. ఎప్పుడైతే నా జీవితంలో వచ్చిన యూటర్న్ ద్వారా ఈ పుస్తకాల యొక్క విలువ అర్థం చేసుకున్నానో అప్పటి నుంచి వీటిని రోజు నా జీవితంలో ఒక భాగం అయిపోయాయి. చాలా మందికి పుస్తకాలు అనేటప్పటికీ పైన ఈ హెడ్డింగ్ చూసి, నేమ్ చూసి లోపల ఫిక్స్ అయిపోతారు. ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, ఐశ్వర్యవంతులకండి, నెపోలియన్ హిల్ గారు రాసినది. ఐశ్వర్యం అంటే అందరికీ తెలిసినది డబ్బు అంతే, కానీ ఈయన చెబుతున్నది మీ ఆలోచన విధానంలో ఐశ్వర్యవంతులకండి. సో ఇలాంటి పుస్తకాలన్నీ నేను చదువుతున్న భాగంలో అప్పుడప్పుడు నేను షేర్ చేస్తున్న కొన్ని విషయాలని కొంతమందికి నచ్చి వాళ్ళు నాకు ఇచ్చిన సలహా ఏంటి అంటే, మీరు ఇన్ని చదువుతున్న వాటిని మీరు వీడియోల రూపంలో చేసి పెడుతూ ఉంటే మా లాంటి వాళ్ళు ఎప్పుడైనా అవసరమైనప్పుడు కూడా వాటిని వాడుకుంటూ ఉంటాం కదా అని వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా ఆలోచించి ఈ గీతా జ్ఞాపకం అనే ఛానల్ ని నేను రెడీ చేసుకోవడం జరిగింది. గీతా జ్ఞాపకం అనే నేమ్ పెట్టడానికి కూడా చాలా ఆలోచించి పెట్టాను దాన్ని. నా పేరు గీత, జ్ఞాపకం అంటే ఏవైతే నేను చదివి నేర్చుకుని అనుసరిస్తూ గుర్తుంచుకుని జ్ఞాపకం ఉంచుకుని ఫాలో అవుతూ వస్తున్నాను. అదే విధంగా ఇక్కడ నేను చేస్తున్న ఈ చాలా చిన్న ప్రయత్నం, నా వంతు ప్రయత్నం నాది. అంటే మనం ఏదో ఎవరినో ఎక్కడో మార్చేయక్కర్లేదు, చేసేయక్కర్లేదు. మనమేంటి మనం తెలుసుకుంటే చాలు. మన చేసే పని, మన నడవడిక, మన విధానం సరిగ్గా ఉంటే నచ్చిన వాళ్ళు మనతో ప్రయాణం చేస్తారు, లేని వాళ్ళు లేదు. సో అలాంటి ప్రయత్నంలో నేను చేస్తున్న ఈ వీడియోలలో నేను తెలుసుకుంటున్న ఈ విషయాన్ని ఎవరైతే చూస్తున్నారో, ఎవరికైతే నచ్చిందో, అవసరం అని అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ జీవితంలో ఈ గీతను ఒక జ్ఞాపకంగా ఉంచుకోవాలి, గీత మాటను ఒక జ్ఞాపకంగా ఉంచుకోవాలి అన్న ఉద్దేశంతో గీతా జ్ఞాపకం అని దీన్ని టైటిల్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కనుక మీకు ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా నేనేమన్నా మార్చుకోవలసినవి, లేకపోతే ఇంకా డెవలప్ చేసుకోవలసినవి ఏదన్నా విషయాలు కానీ, సూచనలు కానీ, సలహాలు కానీ ఉంటే గనక కామెంట్ చేయండి. ఖచ్చితంగా అవి నా కంట్రోల్లో ఉండి నేను మార్చుకోవలసినవి, చేయవలసినవి అనుకుంటే గనక చెక్ చేసుకుని ఖచ్చితంగా మార్చుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.